నువ్వు అలాగే పిలువు అని నన్ను గోల్ చేసేది. ఉమ్, నాకు అప్పుడు అన్నం ఒక్కోసారి కలిపి తినిపించేది, పంచాక్షరి అప్పుడు కూడా తినిపించింది. ఆమె స్వయంగా అన్నం తినిపిస్తారు. ప్రేమగా అనమాట, ఉమ్, ఉమ్. చాలా ఇష్టం. ఉమ్, ఎందుకంటే చక్కగా ఫుడ్ చక్కగా తింటాం, ఉమ్. తెప్పించి "ఏ, ఉండు నేను తినిపిస్తా" అని చెప్పేసి ఒక్కోసారి ఒక్కొక్క ముద్ద అట్లా తినిపించేది. ఇంకెవరు ఉన్నారా అట్లాంటి హీరోయిన్స్? లేరు ఉమ్, లేరు. అంత మంచి అమ్మాయి అనుష్క. అంత బాగా ఆ చేంజెస్ ఎప్పుడు బిహేవియర్ ఎప్పుడు చేంజ్ లేదు అనుష్కకి. ఉమ్, తర్వాత ఇక స్టార్ హీరోలని అటు వెళ్ళి నాకు కొంచెం తన నడవడికలో తేడా వచ్చింది అనిపించింది. ఉమ్, పర్సనల్గా చాలా మంచి అమ్మాయి, అప్పుడు ఇప్పుడు ఎప్పుడు చాలా మంచి అమ్మాయి. బట్ అంటే కొంచెం ఆ మెయింటైన్ చేయాలి, పెద్దవాళ్ళలోకి వెళ్ళాను కదా అని అలా మెయింటైన్ చేయాలన్న దగ్గర ఏదైనా చేంజ్ అయ్యి ఉంటుంది. మీకేమన్నా ఒక బ్యాడ్ ఎక్స్పీరియన్స్ ఉందా? లేదు, చేస్తలేదు. అలా ఎందుకు అనిపించింది మరి? అంటే మామూలుగా చూస్తుంటాం కదా, అంతే. లేదు, నన్ను ఎప్పుడూ చాలా బాగా చూసింది. ఓకే. అయ్యో, ఎప్పుడు కనపడితే నన్ను గట్టిగా హక్ చేసుకుంటుంది. ఉమ్, నన్ను చిన్నపిల్లల్లా చూసిద్ది, చిన్నపిల్లల్లా చూసిద్ది. చాలా మంచిది. అందులో అస్సలు అలాంటి హీరోయిన్ లేనే లేదు సార్. అంత మంచి అమ్మాయి, నో డౌట్. సార్ బట్ బిహేవ్లో ఎప్పుడు చేంజ్ లేదు అమ్మాయికి, అప్పుడు ఇప్పుడు ఎప్పుడు. కాకపోతే ఏంటంటే ఈ హీరోయిన్స్ కానీ హీరోలు కానీ ఏంటంటే కుక్కను చూసి నక్క వాత పెట్టుకుంది అనేది, అంటే నేను హీరో అయితే ఇలా మెయింటైన్ చేయాలి, ఓ పెద్ద స్టార్ అయి నాకు ఇట్లా మెయింటైన్ చేయాలి అనే బిహేవ్కి వెళ్తారు కదా. అవునవును. అలాంటిది మెయింటైన్